So I actually wanted to take the award from him. So can I call him on stage if you both ప్లీజ్ don't మేడం mind? ప్లీజ్ వా విక్కీ. బ్రో వాంగ బ్రో. కొంతమంది ఏమో ధమ్కీలు ఇస్తారు మా హీరో సినిమాకి నెగటివ్ రివ్యూ ఇస్తావారని. చాలా మంది హీరో ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరని చెప్తాము, నేను చంపేస్తామరా లేపేస్తామరా అని థ్రెట్స్ ఇస్తారు ఓపెన్గానే. వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకోవచ్చు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు, కానీ ఇవ్వను. కొంతమంది ఏమో రివ్యూలు డిలీట్ చేయమంటారు, రీసెంట్గానే డిలీట్ చేయమన్నారు. మరి అన్నీ కలెక్షన్స్ వస్తున్నప్పుడు మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా అన్ని కలెక్షన్స్ వస్తున్నాయని, మరి రివ్యూలు డిలీట్ చేయడం ఎందుకు? రివ్యూస్ వల్ల ఇంపాక్ట్ లేదని ఇక్కడే తెలిసిపోతుంది కదా. కొంతమంది ఏమో నేను డబ్బులు తీసుకొని రివ్యూస్ ఇస్తామని చెప్తున్నారు, కొంతమంది ఏమో చూసుకోబయ్యా జాగ్రత్తగా రివ్యూ ఇవ్వని చెప్పి మెసేజ్లు పెడతారు. చూసుకోబయ్యా అంటే ఏంటి? ఇదొకలాంటి దమ్కి. కొంతమంది ఏమో డబ్బులు ఆఫర్ చేసి మంచి రివ్యూలు ఇవ్వయ్యా అని చెప్తారు. నేను దేనికి భయపడను, డబ్బులు కూడా తీసుకోను, సినిమాని ప్రమోట్ చేసి ఉంటాను. కానీ సినిమా నచ్చకపోతే సినిమా చూసిన తర్వాత బాగాలేదని చెప్పాను. ఫ్యూచర్లో కూడా భయపడకుండా ఏ ప్రలోభాలకి లొంగకుండా నాకేమనిపిస్తుంది ఆనెస్ట్గా అదే చెప్తాను. మొత్తం ప్రపంచానికి సినిమా నచ్చుండొచ్చు, కానీ నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను. సో నేను డబ్బులు తీసుకొని రివ్యూలు ఇచ్చాను, ఎంత తీసుకున్నావు? సో ఇవన్నీ బేస్లెస్ అలిగేషన్స్, ఆర్గ్యుమెంట్స్, కామెంట్స్. ఎందుకంటే నేను ప్రమోట్ చేసిన మూవీస్నే బాగాలేదు అని చెప్పాను రిలీజ్ అయ్యాక. ఆ ప్రొడక్షన్ హౌసెస్ నాకు కాల్ చేసి రివ్యూస్ డిలీట్ చేయమన్నాయి, కానీ నేను చేయలేదు. అది నా ఇంటిగ్రిటీ. యాంటిక్విటీ 90 ml కొంచెం ఓవర్ అనిపిస్తుంది, కానీ మీకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా. సినిమా చూసి రివ్యూలు ఇచ్చే పూల చొక్కావే. హాయ్ గైస్, థర్డ్ అండ్ ఫైనల్ మూవీ ఆఫ్ దిస్ సంక్రాంతి చూసేసాను భయ్యా. అదే సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది భయ్యా, నాకు మంచి ఎంటర్టైనింగ్ గా ఉంది. చాలా ప్లేసెస్ లో నవ్వుకున్నాను. మీనాక్షి చౌదరికి డబ్బింగ్ బాగుంది భయ్యా, జనరిక్ గా అనిపించలేదు. వెంకటేష్ గారు యాజ్ యూజువల్లీ కుమ్మేశారు, ఇలాంటి రోల్స్ ఆయనకి టైలర్ మేడ్. కానీ నాకు స్టాండ్ అవుట్ అయిన పర్ఫార్మెన్స్ ఐశ్వర్య రాజేష్ గారిది. ఆమె వరల్డ్ ఫేమస్ లవర్ లో నాకు బాగా నచ్చింది, దాని తర్వాత ఈ సినిమాలో నచ్చింది. హీరో వెంకటేష్ గారు ఈ సినిమాలో చాలా యంగ్ గా కనిపిస్తున్నారు భయ్యా. హీఈస్ లుకింగ్ ఏజ్లెస్. ఒక బుడ్డోడు ఉంటాడు ఈ సినిమాలో, ఆయన సీన్స్ కూడా బాగున్నాయి. కొంచెం బూతులు వాడుతూ ఉంటాడు, ఆయన పక్కన పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని ఎంకరేజ్ చేసినట్టే ఉంటారు, అది నాకు నచ్చలేదు. అఫ్ కోర్స్ ఇది సినిమానే కానీ చిన్నపిల్లలు చూసి ఇన్స్పైర్ అవుతారు, ఇంటికి వచ్చి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీని ఇలా బూతులు తిడతారు, ఆర్ వేరే పెద్దోళ్ళని కూడా బూతులు తిడతారు. సో ఒక రకమైన బ్యాడ్ ఇంపాక్ట్ ఉండొచ్చు, బట్ నవ్వైతే తెప్పించాడు ఆయన. సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్యా. గోదావరి గట్టు మీద సాంగ్ ఉంది కదా, రమణ గోగుల పాడారు, అది ఆల్రెడీ చాట్ బస్టర్, కానీ విజువలీ కూడా బాగుంది. కానీ నాకు ఇంకా మంచిగా అనిపించిన సాంగ్ ఏంటంటే మీను సాంగ్. బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ అన్ని బాగున్నాయి, ఆ సాంగ్ లో కంపోజిషన్ కూడా బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి భయ్యా ఈ సినిమాలో. అండ్ సినిమా లెంత్ కూడా బిగ్గెస్ట్ పాజిటివ్ భయ్యా. అప్రాక్సిమేట్లీ 2 hours 20 minutes ఉంది. ఎక్కడ ల్యాగ్, అరే ఏంట్రా ఇది తలకాయ నొప్పి వస్తుంది అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేయలేదు. సెకండ్ హాఫ్ లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తన లైఫ్ లోకి వచ్చి ఒక మిషన్ మీదకి తీసుకెళ్తే, ఆ మిషన్ లో వైఫ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తే ఏమవుతుంది, ఇది చాలా యూనిక్ అనిపించింది నాకు. దానివల్ల జనరేట్ అయిన ఫన్ కూడా డీసెంట్ గా అనిపించింది. ఇవి సినిమా పాజిటివ్స్ భయ్యా. ఇప్పుడు నెగటివ్స్ ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది భయ్యా. అక్కడ స్కోప్ ఉంది మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడానికి, కానీ కొన్ని ప్లేసెస్ లో డిసప్పాయింట్ చేశాడు భీమ్స్. ప్రాపర్ ఎలివేషన్ అండ్ ఇంపాక్ట్ఫుల్ మ్యూజిక్ పడలేదని అనిపించింది. ఈ సినిమాలో తెలంగాణ సీఎం లాగా పెద్ద నరేష్ గారు చేశారు భయ్యా. ఆయనకి తెలంగాణ యాక్సెంట్ పెట్టారు, ఆయన తెలంగాణ మాట్లాడుతుంటే అస్సలు సెట్ అవ్వలేదు. ఇంకో నెగటివ్ ఏంటంటే భయ్యా, ఈ సినిమా స్టార్టింగ్ కిడ్నాప్ తో మొదలవుతుంది, కానీ ఆ కిడ్నాప్ చాలా కామెడీగా అనిపిస్తుంది, ఎక్కడ భయం క్రియేట్ అవ్వదు. అండ్ ఒక పెద్ద మిషన్, ఆ కిడ్నాప్ అయిన క్యాండిడేట్ ని విడిపించాలి, ఆయన ఏదో పెద్ద డేంజర్ లో ఉన్నాడు అన్న టైప్ లో కూడా అనిపించదు. ఇంకో నెగటివ్ ఏంటంటే భయ్యా, చాలా సింపుల్ స్టోరీ ఇది, బట్ రైటింగ్ స్ట్రాంగ్ ఉండడం వల్ల అండ్ మంచిగా ప్యాకేజ్ చేసినందుకు, చాలా ప్లేసెస్ లో నవ్వు తెప్పించినందుకు నాకు డీసెంట్ గానే అనిపించింది భయ్యా. సంక్రాంతికి వస్తున్నాం మూవీ. పడి పడి నవ్వానా అంటే లేదు, బట్ నవ్వాను. అటు క్రింజు లేదు, ఇటు బింజు వాచ్ చేసేలా కూడా లేదు. ఏదో ప్రాస కోసం వాడాను క్రింజు బింజు అని, బట్ ఐ హోప్ మీకు పాయింట్ అర్థమైందని. ఇది వెంకటేష్ గారి క్లాసిక్ మూవీస్ లైక్ సుందరకాండ, ఇంట్లో ఇళ్లలు, వంటింట్లో ప్రియురాలు, కొంచెం అదే ఫార్మాట్ లో ఉంటుంది. ఆ క్లాసిక్స్ అంత రేంజ్ కాదు, కానీ ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.78 టమాటోస్ భయ్యా. వెంకటేష్ గారు లాస్ట్ సంక్రాంతికి నాకు సైంధవ్ అనే మూవీతో డిసప్పాయింట్ చేశారు, బట్ సంక్రాంతికి వస్తున్న మూవీతో నన్ను ఎంటర్టైన్ చేశారని చెప్పాలి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేశారా లేదా మీరే సినిమా చూసి డిసైడ్ అవ్వండి భయ్యా. అది భయ్యా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రివ్యూ. మీరు కూడా సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో డిసైడ్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. సంక్రాంతి ఫెస్టివల్ శుభాకాంక్షలే.